నా పేరు వెంకటేశ్వర్లు. మొదట బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా వందనాలు. అలాగే నేను ధ్యానానికి 2017లో వచ్చాను అనమాట. మా ఇంటి పక్కన ఒక రత్నమ్మ అని చెప్పి ఒక ఆమె ఉంటే ఆమె ద్వారా నేను నెల్లూరులో 2017లో పత్రిజీ సారు 3 days వర్క్షాప్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత సరే ధ్యానానికి ముందు నేను ఎంతో బాధల్లో ఉన్నానన్నమాట. తెలియరాని ఇది ఒక ఇదిలాగా ఉండేది. సరే చెప్పారు కదా, ఎన్నెన్నో తిరిగాము, ఎక్కడెక్కడో చేసాం, కానీ ఏది నాకు సెట్ కాలేదు. సరే చెప్పింది కదా, అక్క చెప్పింది కదా అని చెప్పి పోదామని చెప్పి ఆ వేళ వెంటనే వెళ్ళిపోయాను అనమాట. 3 days అక్కడే ఉన్నాను సార్. నేను 3 days ఉన్నాను. నాకు మొదటి రోజే ఆ నైటే నాకు భయంకర పెయిన్స్ వచ్చాయన్నమాట. సరే ఏరియా మారింది కదా అని చెప్పని పక్కన వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని మింగా అనమాట. భయంకరం బాడీ పెయిన్స్, ఎక్కడ లేని నొప్పులన్నీ వచ్చినాయన్నమాట. సరే అని చెప్పని ఇంక సరే పక్కన సార్ కూడా వచ్చినారు. అప్పుడు వీళ్ళు మునిరత్నం మన నాయుడుపేట సంబంధించిన వాళ్ళు ఎవరు పెద్దగా పరిచయం లేదన్నమాట. అప్పుడు అడిగితే అప్పుడు చెప్పారనమాట, దాంట్లో ధ్యానం చేస్తే నీకు ఎక్కువ బాడీ పెయిన్స్ వస్తాయి, నీలో ఉన్నటివన్నీ బయటపడతాయి అని చెప్పి అన్నారనమాట. సరే అని చెప్పి ఆ వేళ నేను సరే ట్యాబ్లెట్స్ మింగాను. తర్వాత ఇంకా 3 రోజులు కంటిన్యూగా ఉన్నాను. 3వ రోజు వచ్చేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను మేధా దగ్గరికి ప్రతిరోజు సాయంత్రం డ్యూటీ అయిపోవటం 6 నుంచి 8 వరకు ప్రతి ఆదివారం ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో నేను ప్రతిరోజు పాల్గొని సేవ చేస్తూ ప్రతి ఒక్క ఇక్కడ కూడా నాయుడుపేటలో జరిగిన ఎన్నో సేతు విజ్ఞానం 3 days వర్క్షాపు ఇట్లా వాటిలన్నిటికీ నేను చాలా వరకు నేను ఉండి సాయం చేశాను వాళ్ళకి. అప్పటి నుంచి పూర్తిగా సార్ చెప్పినట్లు దీనికి శాకాహారిగా ఉండాలి అని చెప్పి అన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు నేను శాకాహారిగానే మారినాను అనమాట. మాంసాహారం అనేది నేను అసలుకి ఏమీ కోడిగుడ్డు కూడా ఏది తినేది లేదనమాట. నా ఆరోగ్యపరంగా ఇప్పటి వరకు ట్యాబ్లెట్స్ కూడా మింగలేదన్నమాట. అప్పటి నుంచి 2007 నుంచి నాకు రైట్ హ్యాండ్ భయంకరం పెయిన్ ఉండేదన్నమాట. నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను, వెయిట్ ఎత్త లేకుండా ఉండేవాడిని. చేసిన తర్వాత క్రమేపీ డైలీ ఇక్కడ డ్యూటీ అయిపోవటం 6 గంటల నుంచి 8 వరకు మన రాఘవేంద్రరావు మేధా పిరమిడ్ దాంట్లో వచ్చి మెడిటేషన్ చేసుకొని పోయేవాళ్ళం. ఆదివారం పూట ప్రతిరోజు క్లాసెస్ జరుగుతుంటాయి. ఒక్కొక్క మాస్టర్స్ వచ్చి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేయటం, మధ్యాహ్నం టైంలో ఇట్లా సాయంత్రం వరకు ఉండటం. సాయంత్రం నుంచి మళ్ళా ర్యాలీ, బజార్లో ర్యాలీ పెట్టేవాళ్ళు అనమాట. ర్యాలీ కూడా పోయి మళ్ళీ 6 గంటల ఇంటికి వచ్చి మళ్ళీ వచ్చేవాళ్ళం అన్నమాట. ఇట్లా ఇంటి దగ్గర కూడా నేను ప్రతిరోజు ఈ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 వరకు చేస్తాను అనమాట. చేసిన తర్వాత నాకు బాగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, మంచి మంచి అనుభవాలు వచ్చినాయి. హెల్త్ పరంగా నేను ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నాను. నాకు అదే సంతోషం. పోతే మా బాబు కూడా చేస్తున్నాడు అనమాట. 5th క్లాసు, ఇప్పుడు 6th వచ్చాడనమాట. ఒక 25 minutes అట్లా చేస్తాడనమాట. ఇప్పుడు ఇక మొదట్లో నేను కడతాలకు పోలేకపోయినాను 2018లో. మా ధ్యాన మహిళా చక్రం ఉంది కదా, ఇప్పుడు మొన్న 2019 వెళ్ళాను అనమాట. 3 days ఉన్నాను అనమాట. 3 days ఉన్నాను. 3 daysలో కూడా మంచి అనుభవాలు వచ్చాయి నాకు. 3 days అయిపోయిందా అప్పుడు అని చెప్పి అనే లెక్కలో ఉన్నాను అనమాట. అంత హ్యాపీగా ఉన్నాను. అక్కడ మంచి మంచి మాస్టర్స్ వాళ్ళ సార్లు ప్రోగ్రాము అక్కడ పోయి నేను 3 days కూడా నేను సేవ చేయాలనుకుని సార్ని కనుక్కొని అక్కడ టోకెన్ కూడా తీసుకున్నాను అనమాట, ఎంట్రీది తీసుకొని అక్కడ కూడా సేవ చేశాను అనమాట. నాకు తగినంత సేవ చేశాను అనమాట. అంతా బాగానే ఉంది సార్. పోతే ఇంకా కొన్ని ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా ఓకే అవుతుంది. నేను సార్ని కూడా కౌన్సిలింగ్ చేసుకున్నాము. ఇక్కడ కడతాల్లో బాలకృష్ణ సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాను అనమాట. ఒక తప్పు చేసినాను నేను ఒక మాస్టర్ దగ్గర. అది నా నుంచి ఆ కౌన్సిలింగ్లో బయటపడిపోయేదాకా నాకు మనసు ఇది లేదు సార్. ఆ తప్పు ఏందనేది కూడా తెలిసిపోయిందనమాట. దానికి నేను క్షమాపణ చెప్పుకున్నాను. మేడం కూడా మంచి కౌన్సిలింగ్ ఇచ్చింది. అయితే 3 days బాగా వర్క్షాప్ అన్నీ బాగానే చేసాం సార్, బాగానే ఉండింది. ఇంకపోతే ఇప్పుడు జరిగే 3 yearsలో నేను మంచి ర్యాలీలో పాల్గొన్నాం. 3 days ఇక్కడ సేతు విజ్ఞానం ఉంది, వర్క్షాప్ జరిగినాయి. దానికి కూడా నేను సేవ చేస్తున్నాను. అందరూ మన రాఘవేంద్రరావు సార్ చెప్పినట్లు అందరూ శాకాహారులుగా మారాలి.
అందరూ ధ్యానం చేయాలి, ధ్యాన జగత్ బుక్స్ చదవాలి. అలాగే ఇప్పుడు మన పిఎంసి ఛానల్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మన పిఎంసి ఛానల్లో ప్రతి ఒక్క మాస్టరు ప్రోగ్రామ్స్ మంచిగా వస్తున్నాయి. ప్రతి బేసారం కాంతితో అనుసంధానం బాలకృష్ణ సార్, రామాచార్య సార్, శ్రీధర్ సార్, మేడమ్స్ వీళ్ళంతా వస్తున్నారు అన్నమాట. మంచి అనుభవాలు వస్తున్నాయి. నేను ప్రతి బేసారం 7 అవుతానే 7:30 అంతా నేను టీవీ దగ్గర కూర్చొనేస్తాను. నేను కూర్చొని ఉంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూసినా టీవీ అని, ఇంటికాడ ఉంటే పిఎంసి ఛానల్ తప్పేది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయినా కానీ నేను లెక్క చేయను అనమాట. కానీ మా ఇద్దరికి పడుతూనే ఉంటుంది, నాకు, మా ఫ్యామిలీకి, మా మిస్సెస్కి. కానీ నేను నా ఒక దానిలో వేలో పోతున్నాను కాబట్టి నేను అదే అనుసరిస్తాను. నాకు మంచిగా ఉంది ఇప్పుడు ఆరోగ్యపరంగానే అన్నిటికీ. అందువల్ల మీరు కూడా చేయండి అంటే వాళ్ళు ఏంటంటే చేయట్లేదన్నమాట. మొన్న కరోనా ఎఫెక్ట్లో కూడా మా పాపకి, బాబుకి వేరే వాళ్ళ ద్వారా కరోనా ఇది వస్తే, పాజిటివ్ అనేది వస్తే, దానికి ఏంటంటే సెకండరీ క్వారంటైన్ కింద ఇంట్లో పిల్లలను కూడా వాళ్ళు టెస్ట్కి రమ్మన్నారన్నమాట. వినాయక చవితి రోజు మెసేజ్ వచ్చింది, ఈ విధంగా మీరు కూడా సెకండరీ క్వారంటైన్ కింద హాస్పిటల్కి రావాలి చెకప్కి అని చెప్పని. సరే, నా పాటికి నేను డ్యూటీకి వెళ్తున్నాను, చేస్తున్నాను. నేను ఇంత బాగానే ఉందన్నమాట. నాది ఒక నమ్మకం, మనం ధ్యానం చేస్తున్నాం, మనం కరోనా గురించి భయపడబడలే అని చెప్పి అదే నా సంకల్పం అన్నమాట. అలాగే చేస్తూ ఉంటే టైంలో మెసేజ్ వచ్చింది, ఈ విధంగా వీళ్ళు వెంటనే ఇది చేయాలా, అది చేయాలని చెప్పి మెసేజ్ మీద మెసేజ్ వస్తుంది. సరే అని చెప్పని మళ్ళా వాళ్ళకి మరుసటి రోజు ఇంకా టెస్ట్కి పోవాలన్నమాట. టెస్ట్కి పోయే టైంలో 1 o'clock ఇచ్చారు టైము. ఆ 1 o'clockకి పోయే టైంకి టెన్షన్ అనమాట, ఏమవుతుంది అని చెప్పని. కానీ నాకు కూడా ఒక ఫీలింగ్ అనేది ఉండింది. మా బాబు చిన్న బాబు కాబట్టి వాడికి ఈ విధంగా టెస్ట్కి పోవాలా అని చెప్పి అనేసరికి వాళ్ళు క్వారంటైన్లో ఆ టెస్ట్ ల్యాబ్ ఇది పెడతారు కదా, అది ఇది టెన్షన్ ఎక్కువైంది. వాడికి తెలిసిపోతుంది అనమాట, వాడి ఫేస్ ఫీలింగ్ చూస్తానే. అట్లా కూర్చొని పెట్టి వాడిని ధ్యానం చేయించి రే 10 నిమిషాలు ధ్యానం చేయరా, ఇప్పుడు మనం పోతున్నాం కదా, 10 నిమిషాలు ధ్యానం చేసామంటే నీకు ఇదిగా ఉంటుంది అని చెప్పి అన్నారు. అవతల ఏమంటే సరే అని కూర్చొని పెట్టిన తర్వాత వాడికి తెలిసిపోయింది అనమాట. డీప్గా వెళ్ళిపోయాడు. డీప్గా వెళ్ళిన తర్వాత, నాన్న ఏదో ఒక ఇదిలాగా ఉంది నాన్న, నాకు తల భయంకరంగా తిరిగినట్లుగా ఉందని చెప్పాను. ఏం కాదురా, నువ్వు మనసులో అనుకో, అది గుడ్ ఎక్స్పీరియన్స్, అది ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండేసరికి టెస్ట్కి పోయాము. 9 మంది పోతే 9 మందికి నెగిటివ్ అని వచ్చిందనమాట. ఒక మా అత్త కూడా ఏజ్డ్ పర్సన్స్, 75 years, ఆమె గురించి కూడా నేను సంకల్పం చేసుకున్నాను అనమాట. అందరికీ నెగిటివ్ రావాలి, అందరూ బాగుండాలని చెప్పని. అందరికీ నెగిటివ్ వచ్చింది. అప్పటి నుంచి నేను పిల్లల్ని కూడా ప్రతిరోజు ధ్యానం చేయమని చెప్పాను, చేశారు. మళ్ళా మా పాప కూడా కౌన్సిలింగ్ ఇప్పించాను అనమాట. లక్ష్మీ మేడం ఇక్కడ నాయుడుపేటలో మేడం ఇక్కడ మేధా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాం. చేస్తానులే అని చెప్పాను. అది మళ్ళీ చేయట్లే. ఎప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడే వచ్చి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే మా మిస్సెస్ కూడా చాలా హెల్త్ పరంగా చాలా ఇబ్బందిగా ఉంది. చెప్తామంటే చేస్తాంలే నువ్వు ఫస్ట్ ఏడవ దగ్గర సెటిల్గా ఆర్థిక పరంగా అని చెప్పి. ఆర్థిక పరంగా అంటే నేను అవుతాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఒకటి బయట పోవాలనుకుంటున్నాను, బయట పోయేసి కూడా వచ్చాను, మళ్ళీ పోవాలని చెప్పి ట్రై చేశాను. అది కొన్ని కారణాల వల్ల మార్చిలో కరోనా ఎఫెక్ట్ వల్ల అది డిలే అయింది. ఇప్పుడు కూడా మంచి ఇది వస్తుందని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. పోతే ఇప్పుడు జ్ఞాన జగత్ బుక్స్ చదువుతున్నాను. కరోనా టైంలో 3 నెలలు బ్రహ్మర్షి పత్రిజీ గారి బుక్స్ 4-5 బుక్స్ చదివాను అన్నమాట. కొంచెం అనుభవం వచ్చింది. అప్పటి నుంచి ఇన్నర్ జర్నీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట రాఘవేంద్రరావు సార్. కానీ అప్పుడు నాకు పెద్దగా ఐడియా లేదు ఇది. అట్లా పాను మళ్ళా అనుభవాలు వచ్చేసరికి ఇలా రీసెంట్గా ఇన్నర్ జర్నీ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను అన్నమాట. పాల్గొంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి అన్నమాట. బాలకృష్ణ సార్ చెప్పటం కానీ, అలాగే పావని మేడం, దీప్తి మేడం, రామాచార్య సారు, శ్రీధర్ సారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మంచి అనుభవాలు వస్తున్నాయి సార్. మంచి కాన్సెప్ట్ మీద ఈ ప్రోగ్రాం పెట్టారు సారు.
చాలా అందరికి దగ్గర మంచి గుడ్ న్యూస్ వస్తుంది. అంతా బాగుంది సార్, మాకంతా హెల్త్ పరంగా అని చెప్పి నాకు తోచింది నేను కొంత సహాయం చేయగలుగుతాను నా సంపాదనలో. అది మన నాయుడుపేటలో కూడా మిత్రబంధు పిరమిడ్కి నా సహాయం నేను సేవ చేస్తాను. ప్రతి ఆదివారం వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేస్తున్నాను. పోతే అక్కడ ప్రతి ఆదివారం ఒక 1 hour 2 hours కూర్చొని ధ్యానం చేసి వస్తున్నాను. దానికి కూడా మన పిరమిడ్ మాస్టర్స్ బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ సహాయ సహకారాలు అందించి దాన్ని త్వరగా దాన్ని పిరమిడ్ నిర్మించుకొని అందరూ శాకాహారులుగా మారి అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలు హ్యాపీగా ఉండాలని చెప్పి మన ఇది కాన్సెప్ట్ సార్. మన రాఘవేంద్రరావు సార్ గారు, వేణు సారు, సుబ్బారెడ్డి సార్ గారు చాలామంది దీని గురించి బాగా తీసుకొచ్చారు సార్. అలాగే త్వరగా అవుతుందని చెప్పని నేను మనస్ఫూర్తిగా శాకాహారం అంటే మొదట్లో నేను తినేవాడిని, అది మాంసాహారం తినేవాడిని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఏమీ టచ్ చేసిందిలే ఇప్పటి వరకు. మా పాప మ్యారేజ్లో కూడా మా వదిన వాళ్ళు వీళ్ళు బలవంతం చేశారు. ఎందుకు ఆ పిచ్చి పిచ్చి నమ్మకాలని, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, తినొచ్చు కదా అది అని చెప్పని. నేను ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా దాన్ని టచ్ చేయను అని చెప్పాను అనమాట. సరే నీ ఇష్టం అని చెప్పన్నారు. నన్నేం బలవంతం చేయలే, కానీ ఎందుకు ఆ విధంగా చేసేదని అన్నారు అనమాట. పోతే కంపెనీలో కూడా ఒకసారి మామూలుగా ఎగ్ వేసేవాళ్ళు అనమాట. అక్కడ కంపెనీలు ఏంటంటే అందరికీ ఒకే ప్లేట్ అనమాట. ప్లేట్స్ అంటే వాళ్ళ కడిగి ఇచ్చినట్టు. ఆ ప్లేట్ మళ్ళీ నేను కడుక్కొని వచ్చి తీసుకున్న తర్వాత కొంతమంది ఎగ్ తినేవాళ్ళు ఏంటంటే నీ ఎగ్ నాకు ఇప్పించు అని చెప్పన్నారు అనమాట. సరే ఏం అడుగుతున్నారు కదా, మనం తినలేదు కదా, సరే సైడ్కి పెట్టుతారు కదా వాళ్ళు, ఆ ఎగ్ని ఇస్తాంలే అని చెప్పని ఒక 1 రోజులు ఇట్లా. కానీ నాకు ఇన్నర్లో తెలుస్తుంది అనమాట, ఇది మనం చేసే తప్పు కావాలని చెప్పి. ఒకసారి ప్రేమనాథ్ సారు నాయుడుపేటకు వచ్చారన్నమాట. నైట్ కౌన్సిలింగ్ రాఘవేంద్ర సార్ ఇంట్లో నైట్ 1 o'clock నుంచి 11 to 2 దాకా జరిగిందనమాట కౌన్సిలింగ్. అప్పుడు నాకు మెడిటేషన్లో కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత నేను సార్ని అడిగాను, అది కూడా నువ్వు ఇప్పుడు సరే ఇచ్చావు, నువ్వు తినలేదు, నీ ప్లేట్లో పెట్టిన తర్వాత అది కూడా నీకు పాపం తగులుతుంది, దాన్ని నువ్వు ఆ విధంగా చేయగాకు అని చెప్పన్నారు. ఇంకపోతే అప్పటి నుంచి నేను ఆ ఎగ్ కూడా వేసుకునేది లేదనమాట క్యాంటీన్లో. ఎవరికి ఇచ్చినా కానీ నేను చేసేది. ఒకవేళ వేసుకోమంటారు, వేసుకున్నా కానీ నా ఎగ్ అతనికి ఇచ్చేవా, నేనైతే తీసుకోను, అతను వేస్తే తీసుకో లేకపోతే వద్దు అని చెప్పాను. సర్లే అని చెప్పాను. అట్లా కరోనా టైంలో కూడా నేను ఒక 15 days కంపెనీలోనే ఉన్నాను అనమాట. డ్యూటీ అయిపోవటం, నైట్లో భోజనం అయిన తర్వాత 8:30 9 నుంచి మెడిటేషన్లో కూర్చొని వేస్తుంటాను. అలాగే నైట్లో తెల్లారి ఎర్లీ మార్నింగ్ కూడా 4కి 5కి లేసేస్తాను అనమాట. లేసేసి ధ్యానం చేస్తామంటే వాళ్ళు ఫస్ట్ రోజు ఏదేదో చేస్తున్నాడు ఇతన్ని దూరంగా పడుకోబెట్టాలా, ఏదో ఆత్మ అంటాడు, ఆ బుక్స్ అంటాడు, ఈ బుక్స్ అంటాడు, ఏదేదో చేస్తున్నాడు అని చెప్పన్నారు. నేను వీడియోస్ చూస్తుంటాను కదా, మామూలు పిఎంసి ఛానల్లో చూసే వీడియోస్ అవి చూస్తా కూడా వాళ్ళు ఇతను చూస్తుంటే భయం వేస్తుంది నాకు, అది ఇది అని. భయం ఏం లేదే, నేను ఇది ఒక ధ్యానం అంతేను, మెడిటేషన్ చేస్తాను అంతేగాని నేను వేరేది చేయట్లేదు, దీని గురించి భయపడలేదు, మీరు కూడా కూర్చోండి, ప్రశాంతంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఆర్థిక పరంగా కానీ అన్ని ఆరోగ్య విషయంలో కానీ అన్నీ ఇదిగా ఉంటుందండి. మేము నాన్ వెజ్ తినేవాళ్ళు, మేము ఇలాగ చేయలేము లేవా, కానీ ఇప్పుడు తెలుసుకోకపోయినా కానీ కొన్ని రోజులకు తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఏంటంటే ఒక వయసులో ఉన్నారు, కొద్దిగా వయసు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది దాని గురించి అని చెప్పి. నీతో మాట్లాడలేనులే, నువ్వు అంత ఇదిగా ఉంటావు అది ఇది అన్నారు. సరే ఓకే బా థ్యాంక్స్, నేను చెప్పాల్సింది చెప్పాను, రాండి కావాల్సి ఉంటే కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తాను మా సార్ దగ్గర, మీకు దాని అనుభవాలు ప్రతి ఆదివారం ఇక్కడ క్లాసెస్ జరుగుతుంటాయి మేధా సెంటర్లో అని చెప్పి. సరే కొంతమంది ఏమంటే ఇంట్రెస్ట్గా చెప్పారనమాట. సరే ఫోన్ నెంబర్స్ ఇచ్చాను, మేధా దగ్గరికి వచ్చేయండి సండే పూట, అక్కడ డార్మెంటరీలో ఉంటారు వాళ్ళు, వచ్చారంటే మీకు భోజనం గీజనం ఇక్కడే, మీకు దానికి అమౌంట్ ఏం లేదు, మీరు ఇవ్వదలుచుకుంటే ఏదైనా ఇవ్వగలుగుంటే అక్కడ ఒక బాక్స్ పెట్టుంటే దాంట్లో వేసేయండి మీకు తోచింది, దీంట్లో డిమాండ్ అంటూ లేదు అని చెప్పాను. సరేలేండి అని చెప్పన్నారు. మరి వచ్చారో రాలేదో తెలియదు, ఇలా జరిగింది సార్. శాఖాహారం అంటే ఇప్పటి వరకు నేను ఏది టచ్ చేయలేదన్నమాట.
ఒకరోజు ఏదో తెలియకుండా ఏదో శాండ్విచ్ లాగా ఇచ్చారు. అది చూసి నాకు డౌట్ వచ్చి నోట్లో కొరికి తర్వాత ఏదో నాకు ఇదిగా అనిపించింది. నా ఇన్నర్ చెప్తుందనమాట. ఇంక వెంటనే బయటపడేసాను అనమాట. అది తెలియకుండా జరిగిందనమాట. అది అట్లా జరిగింది సార్. పోతే హెల్త్ పరంగా నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పటి వరకు. అందరూ బాగుండాలి, అదే పత్రిజీ సార్ కూడా చెప్తారు అనమాట మొదటి నుంచి. అందరూ శాఖాహారులుగా ఉండాలి, అందరూ ధైర్యంగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పని కాన్సెప్ట్తో అందరూ బాగుండాలని చెప్పి నేను ఇప్పుడు కూడా నేను మనసులో కూడా అనుకుంటుంటాను. అందరూ బాగున్న తర్వాత నేను బాగుండాలి అని చెప్పి. ఈ విధంగా నేను కూడా ఇప్పుడు ఒక పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను ఇంటి దగ్గర. అది కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. మొన్న సార్ని కూడా అడిగాను, రాఘవేంద్రరావు సార్ని అడిగితే, నువ్వు ఇల్లు గురించి ఆలోచించబాకు, దాని గురించి వదిలి, మెడిటేషన్లో కూడా వదిలి, దాని గురించి టాపిక్ అనుకోబాకు, పిరమిడ్ కట్టాలని అనుకో అని చెప్పాను అనమాట. సరే, పిరమిడ్ కూడా దానికి అనుకుంటున్నాను. ప్రతిరోజు పిరమిడ్ కూడా కట్టగలుగుతాను అని చెప్పి ఒక సంకల్పం చేసుకుంటున్నాను. జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇంటి మీద ఒక పిరమిడ్ కట్టాలని చెప్పి మన పత్రిజీ సార్ చెప్పినారు. అదేవిధంగా అందరూ పిరమిడ్ కట్టుకొని అందరూ సుఖ సంతోషాలు, మంచి ఎనర్జీ వస్తుంది సార్. వల్ల మంచి ప్రోగ్రాం జరుగుతుంది. ఈ పిఎంసి ఛానల్ వారికి, ఇలాగే ఇక్కడ వచ్చి షూట్ చేసిన మన కెమెరామెన్స్కి, వీళ్ళందరికీ, రాఘవేంద్రరావు సార్, వేణు సార్కి, సుబ్బారెడ్డి సార్కి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు, వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.